హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు కొంతమంది ఉంటారు, చాలా ధైర్యంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటారన్నమాట. ఏమీ నువ్వు పనికిరావు అన్నా కూడా నేను ఎందుకు పనికిరానని చేసి చూపిస్తారు. అలాంటి వాళ్ళు ఎన్నో అడ్డంకుల్ని సోపానాలుగా, విమర్శలుగా, అస్త్రాలుగా మలుచుకుని పురుషాధిక్య ప్రపంచంలోకి అడుగు పెట్టారు అరుణశ్రీ. ఈ ఫోటోలో ఉన్నామే ఆమె అరుణశ్రీ. ఆమె పేరు. 3 రోజులు కూడా పనిచేయలేవన్న హేళల్ని తిప్పికొట్టారు. 130 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్టేర్ డివిజన్కు మొదటి మహిళా స్టేషన్ మాస్టర్గా, విశాఖ రైల్వే స్టేషన్కు తొలి మహిళా స్టేషన్ మేనేజర్గా చరిత్ర సృష్టించారు ఆమె. ఈ సందర్భంగా ఆమె ఏమంటున్నారో విందాం. తెల్లకోటు వేసుకుని చేతిలో వాకీటాకీ పట్టుకుని నేను విశాఖ రైల్వే ప్లాట్ఫామ్పై నడుస్తుంటే సింహం వస్తుందని తోటి ఉద్యోగులు గుసగుసలాడుకునేవారు. నా కనుచూపు మేరలో అక్రమార్కులు కనిపించేవారు కాదు. ఏ చిన్న సమస్య వచ్చినా క్షణాలు అక్కడ వాలిపోయేదాన్ని. ఆ నమ్మకమే నన్ను వాల్టేర్ డివిజన్కు మొదటి మహిళా స్టేషన్ మాస్టర్గా, విశాఖ ప్రధాన రైల్వే స్టేషన్కు తొలి మహిళా స్టేషన్ మేనేజర్గా నిలబెట్టింది. నిజానికి ఈ ప్రయాణం అంత సులువుగా ఏం జరగలేదులేండి. 27 ఏళ్ల కిందట నేను విధుల్లో చేరినప్పుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. మహిళవి 3 రోజులైనా ఎక్కడా పనిచేయలేవన్నారు. అడ్మినిస్ట్రేషన్ విభాగంలోకి మారమని సలహా ఇచ్చారు. ఈ పురుషాధిక్యత, లింగ వివక్ష నన్ను కొంగదీయలేదు సరికదా, కసి పెంచాయి. రాత్రి విధులైనా వెనుకడుగు వేయకుండా నా బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి నన్ను తక్కువగా అంచనా వేసిన వాళ్లే ఆశ్చర్యపోయేలా రాణించాను నేను అంటున్నారు ఆమె. 2004 సునామీ సమయంలో ప్రజలు భయంతో పరుగులు తీస్తుంటే వారిలో ధైర్యం నింపి ప్రత్యేక రైళ్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించాను. హుద్హుద్ తుఫాను, కోవిడ్-19 సంక్షోభ సమయాల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశాను. కంటకాపల్లి రైలు ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు ఆందోళన చెందకుండా సమయస్ఫూర్తితో రైళ్ల రాకపోకలను మేనేజ్ చేశాను. రైళ్లు నిలిచిపోయినప్పుడు పేదలు, వృద్ధులకు నా సొంత డబ్బులతో టిక్కెట్లు కొని స్వస్థలాలకు పంపిన రోజులెన్నో. తప్పిపోయిన వందలాది మంది మహిళలు, పిల్లలను ఆర్పీఎఫ్ సాయంతో రక్షించి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ఇళ్లకు కూడా అప్పగించాను అంటున్నారు ఆమె. విశాఖపట్నం ఒక స్పెషల్ క్లాస్ స్టేషన్. ఇక్కడ రైళ్లు వచ్చిన దారినే వెనక్కి వెళ్ళాలి, అంటే టర్న్ అరౌండ్. కోల్కతా, చెన్నై, సికింద్రాబాద్ లాంటి కీలక రూట్లలో రైళ్ల సమయం తప్పకుండా క్షణాల వ్యవధిలో నిర్ణయాలు తీసుకోవాలి. 20 నిమిషాల్లో లోడింగు, అన్లోడింగు, సీలింగ్ వంటి పనులన్నీ ఒకేసారి పర్యవేక్షించాలి. సాంకేతిక సమస్యలు వస్తే నేనే నేరుగా రంగంలోకి దిగేదాన్ని. బాస్ పక్కనుంటే సిబ్బందిలోనూ ధైర్యం, వేగం వస్తాయన్నది నా నమ్మకం. ఈ సమర్థతను గుర్తించే రైల్వే శాఖ 5 ఏళ్ల కిందట నన్ను స్టేషన్ మేనేజర్గా నియమించింది అని చెప్తున్నారు ఆమె. ఇంకేమంటున్నారంటే, ప్రస్తుతం నేను కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా జోన్ పరిధిలోని విశాఖ గూడ్స్ యార్డ్లో మేనేజర్గా సేవలు అందిస్తున్నాను. అందరూ పురుషులే ఉండే ఈ యార్డు నిర్వహణ ఎంతో క్లిష్టమైనదే. చిన్న పొరపాటు జరిగినా కోట్లలో నష్టం వస్తుంది. అయినా ఉన్నతాధికారులు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ దేశ రక్షణకు సంబంధించిన కొన్ని వ్యూహాత్మక లోడింగ్ సేవలను విజయవంతంగా పూర్తి చేశాను. ఈ పనులన్నీ మహిళకు సాధ్యమేనా అంటే సాధ్యమనే చెప్తా. ఎందుకంటే మనం ప్రజాసేవకులం అనుకున్నప్పుడే ధైర్యం వస్తుంది. మహిళను కదా అని రాత్రి విధులకో కష్టమైన పనులకో వెనుకడుగు వేయకూడదు. దేన్నైనా సవాలుగా తీసుకుంటే అసాధారణ గుర్తింపు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎన్నో ఉద్యమాల తర్వాత లభించిన ఈ దక్షిణ కోస్తా జోన్ సాధన నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది అంటున్నారు ఆమె. నిజమేనండి, పురుషాధిక్యం ఉన్న మన సమాజంలో ఆడవాళ్ళు నువ్వేం చేస్తావమ్మా, పొమ్మ అని కొద్దిగా తక్కువగా చూసే రోజులు అన్నమాట. కాబట్టి అవన్నీ ఎదుర్కొని ఆవిడ సమర్థవంతంగా అంత పెద్ద పోస్టులని చాలా చక్కగా నిర్వహించారంటే గ్రేట్ కదండి. నేను ఒక సైకాలజిస్ట్తో మాట్లాడినప్పుడు ఆవిడ ఏమన్నారంటే, పుట్టినప్పుడు ఆడపిల్లైనా మగపిల్లవాడైనా బ్రెయిన్ ఒకలాగే వర్క్ చేస్తుందంట. పెద్ద అయిన తర్వాత కూడా ఒకలాగే వర్క్ చేస్తుంది. కానీ ఏదైనా ఒక అసైన్మెంట్ని వాళ్ళకి అప్పగించినప్పుడు మాత్రం మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళు ఇంకా అద్భుతంగా దాన్ని కంప్లీట్ చేస్తారని నాకు ఆ సైకాలజిస్ట్ చెప్పారు. అది రుజువైందంట, అది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందంటండి. అందుకని ఆడవాళ్ళు ఎప్పుడు మగవాళ్ళ కన్నా తక్కువేమీ కాదు. తలుచుకుంటే ఏదైనా చేసే సాహసం, ధైర్యం వాళ్ళల్లో ఉంది. అవన్నీ పక్కన పెట్టి ఎవరో ఏదో అన్నారనే దాన్ని మనం పట్టించుకోకుండా మనంతటికి మనం చక్కగా ఏదైనా చేయగలిగిన రోజు దేన్నైనా సాధించి విజయం సాధిస్తాం. ముఖ్యంగా భయం అనేది పక్కన బారేయాలి, ధైర్యాన్ని వెంట పెట్టుకు వెళ్ళాలి. అప్పుడే మీ విజయం మీ చేతిలో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందండి. ఇలాంటి సక్సెస్ఫుల్ ఉమెన్ మీరు కూడా అయితే
నాకు కాల్ చేస్తే నేను కూడా నా యూట్యూబ్లో ఎంతోమంది చూసే విధంగా నేను మీ స్టోరీని అందరికీ ఇన్స్పిరేషన్గా నేను పెడతాను. అందుకోసం మీరు నాకు కాల్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ధైర్యంగా ఉండమని మీరు కూడా చెప్పండి. మరి మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు బాయ్.